రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కొన్ని అమలు చేసి మరికొన్ని అమలు చేయడానికి ప్రయత్నించడం అభినందనీయమని ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ జనసమితి జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలతో కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, ఆయన ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి కాల్పుల విరమణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నివారించడానికి చర్చల రూపంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్న ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాంతో మా ప్రతినిధి వెంకటేశ్వర్లు ఫేస్ టు ఫేస్ చూద్దాం. జరుగుతున్న పరిణామాలు, ఈ పరిణామాల నేపథ్యంలో మరి గత ప్రభుత్వం కంటే ఈసారి ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం మరి పాలన ఏ విధంగా కొనసాగుతుంది, మరి దీనికి సంబంధించిన పరిణామ విషయాలన్నింటినీ మరి ప్రొఫెసర్ అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరాం సార్ మన ఎమ్మటి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలలు కావస్తూ ఉంది. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో 6 గ్యారెంటీల అమలుకు ప్రయత్నం జరుగుతూ ఉందని దాంట్లో మీకు లోపాలు అనిపిస్తుంది? 6 గ్యారెంటీల అమలు విషయంలో తప్పకుండా కృషి జరుగుతుంది. చాలా కీలకం ఏంటంటే వెంటనే అన్నీ అమల్లోకి వస్తాయి అని అనుకుంటున్నారు చాలామంది. అమలు అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రాసెస్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ప్రక్రియ అనేది ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా ఇవాళ అమల్లో ఉన్నాయి. ఒక్కొక్క పథకం ఒక్కో స్థాయిలో అమల్లో ఉంది. రుణమాఫీ దాదాపుగా అది పూర్తయిపోతున్న సందర్భం. అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా అమలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి. ఇవాళ ఒకే ఒక సమస్య ఏంటంటే, గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పుల కారణంగా ఇవాళ రుణభారం అనేది బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిన రుణభారం కారణంగా ప్రభుత్వము కూడా అనుకున్న పనులు వెంటనే చేయటానికి వీలు కావటం లేదు. ఆర్థిక భారం అనేది ప్రభుత్వాన్ని ముందుకు కదలకుండా బంధించేసింది. చాలా పనులు చేయటానికి ఇవాళ ఒక వెసులుబాటు లేని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అందుకని వాళ్ళ ఈ ఇబ్బంది కారణంగా అనుకున్నటువంటి వేగంతో ముందుకు పోలేకపోతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే, ఇచ్చిన అనుకున్న దారిలోనే ప్రభుత్వం యొక్క పాలన కొనసాగుతూ ఉన్నది. ఇదివరకు మనకు లేనటువంటి ఒక కొత్త విధానంలో ఒక పని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరింతగా మనం ఇవాళ మద్దతును సమీకరించుకోవటం, మరింత వేగంగా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి లక్ష్యాల దిశగా ప్రయాణానికి ప్రయత్నం చేయటం, ఇది వాళ్ళ జరుగుతున్నటువంటి ఒక కృషి. తప్పకుండా దీన్ని కూడా అందరూ అర్థం చేసుకొని మద్దతునివ్వాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. సార్, ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా క్రియాశీలకంగా పనిచేశారు. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో గుర్తించిన వారంతా ఏకమై తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆందోళనకు బాటపట్టే ప్రయత్నం జరుగుతున్నాయి. దీనికి వారికి మద్దతు ఎట్లా ఇవ్వబోతాం? దానికి ఉద్యమకారులందరికీ నిరంతరం ఆ సమావేశాలకు నేను కూడా హాజరవుతున్నాను. మద్దతు ఎట్లా ఇస్తామంటే, మొట్టమొదటిగా వాళ్ళ సమావేశాలకు హాజరై సంఘీభావం తెలపటం. రెండవది కీలకమైనది ఏంటంటే, అట్లాంటి సంఘాలను ఐక్యం చేసి వాటిని బలోపేతం చేయడానికి పూనుకోవటం. మూడోది ఏంటంటే, వీటి కర్తవ్యాలు ఏంటిదని నిర్వచించే ప్రయత్నం చేయటం. ఏం పని చేయాలి, ఇవన్నీ ఏర్పడ్డాయి సంఘాలు, ఏం చేయాలి, వాటి పని ఏంది అనేది అవి కూడా తెలియజెప్పే ప్రయత్నం. ఇవి ఈ ఉద్యమకారుల సంస్థలతో నాకున్నటువంటి సంబంధం. ఆ సంబంధాన్ని తప్పకుండా మనం కొనసాగిస్తున్నాం. సార్, ఇప్పటికీ ఒకవైపు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు కరేగుట్ట లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ వికర్మణ యుద్ధం జరుగుతూ ఉంది. ఆదివాసులు, గిరిజనులు అనేక మంది చనిపోతానని ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తాం? కరేగుట్టల పైన ప్రభుత్వము చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించడమే సరి అయిన పద్ధతి. దానికోసమే ప్రభుత్వం పూనుకోవాలని నేను కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థిస్తూనే ఉన్నా. కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మనుషులను చంపటం ద్వారా శాంతిని పెంపొందిస్తానంటే కరెక్ట్ కాదు. రాజ్యాంగపరమైన పద్ధతుల్లో రాజ్యాంగానికి లోబడి ఒక చర్చల ద్వారా పరిష్కరించాలి. యుద్ధం సరిహద్దుల్లో జరుగుతుంటుంది, ప్రజల మీద కాదు. ప్రజలతో సంబంధించినంత మేరకు అనేక రకాలైన పద్ధతులు, శాంతియుతమైన పద్ధతుల ద్వారానే పరిష్కారానికి ప్రయత్నం జరగాలి. కాబట్టి శాంతి చర్చలు జరగటం ఇవాళటి అవసరం.
అవతలి పక్షం వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు, మావోయిస్టులు కూడా సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఓ అడుగు దిగి వాళ్ళని పిలిచి మాట్లాడి శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి పూనుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పటికీ స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, టెర్రరిస్టుల నిర్మూలనే మా ధ్యేయం, కాబట్టి మావోయిస్టులు చర్చలు చర్చించేది లేదని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? చర్చలు జరపటం ప్రభుత్వం బాధ్యత. ఇవాళ నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ప్రభుత్వము ప్రజలు ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే, దొంగలు కూడా ఎదురుబడితే వాళ్ళను లొంగిపోవటానికి సిద్ధంగా ఉంటే వాళ్ళను లొంగ తీసుకొని కేసు పెట్టి పరిష్కరించండి, నేరాన్ని నియంత్రించండి అని సూచన చేస్తున్నారు. అటువంటిది అవతలి వాళ్ళు రాజకీయ పక్షం ఏదో ఒక రాజకీయ సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతున్నటువంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వము చంపటం అనేది లక్ష్యం కాదు. ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన అక్కడ శాంతిని పెంపొందించే ప్రయత్నమే చేయాలి, గుర్తించాలని కోరుతున్నాను. చివరిగా సరే, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటికి కూడా అనేక మంది భారతీయులు చనిపోయారు. ఒకవైపున ఉదయం దాడులు, మధ్యాహ్నం విరమణ, తిరిగి మళ్ళీ సాయంత్రం దాడులు. దీన్ని ఎట్లా చూస్తారు ఈ పరిణామం? ఇది ఎక్కడో దీంట్లో కాల్పుల విరమణ జరగాలి. చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఇరు దేశాలు పూనుకోవాలి. అది ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుతూ ఉన్నాయి. భారతదేశం కూడా ఆ మార్గాన్ని ఎంచుకున్నది. చాలా సంతోషదాయకం. ఇవాళ ప్రభుత్వం శాంతి విరమణ ప్రకటన చేసింది, తన అదుపులో ఉంచుకుంది సైన్యాన్ని. మరి పాకిస్తాన్ ఆ రకంగా సైన్యాన్ని అదుపులో ఉంచుకోలేకపోవటం శోచనీయమైన విషయం. సైన్యాన్ని అదుపులో ఉంచుకోవాలి. శాంతి విరమణ చేసిన తర్వాత దాన్ని పాటించాలి. కట్టుబడి లేకపోతే దేశానికి ఉండే గౌరవ ప్రతిపత్తులు మంటగలిసిపోతాయి. రోగ్ స్టేట్ అంటారు. ఆ రకంగా మారిపోతున్నదా అనేటువంటి భయం కలుగుతున్నది. అట్లా మారిపోవటం కూడా మంచిది కాదు, చాలా విపత్కరంగా మారుతుంది. మనకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా అది విపత్కరంగా మారుతుంది. కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాము, ఇవాళ పాకిస్తాన్ మరి అమెరికా జోక్యం చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. అది పెత్తనం చేయాలి, నియంత్రించాలి. ఈ కాల్పులు జరగకుండా చూడవలసినటువంటి అవసరమైతే ఉంది. చాలా సూచన మేరకు చేస్తున్నాం. దాన్ని పాటించడానికి పాకిస్తాన్ మీద బాధ్యత ఉంది. కాల్పుల విరమణ చేయాలి. చేయకపోతే జరిగే పరిణామాలకు వాళ్ళు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇది పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో, ఈ 6 గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కొద్దిగా ఆర్థిక నిధులు ఉన్నప్పటికీ కూడా ఈ నిధులని సమకూర్చేందుకు ప్రభుత్వం కూడా తన విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. మరొక వైపున ఇప్పుడు మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏదైతే జరుగుతుందో దీన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకొని టెర్రరిస్ట్ నిర్మూలనకు ఈ మిగతా దేశాలు కూడా వాటిని కలిసి వచ్చే దేశాలతో చర్చించి ఆ తర్వాత కాల్పుల విరమణ చేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి కోదండరామ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో వెంకటేశ్వర్లు, 1 టీవీ న్యూస్, ఖమ్మం నుంచి.